వెల్కమ్ టు క్రేజీ లవ్ బైట్స్. ఈరోజు మటన్ కీమా తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు ఈ మటన్ని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కున్నాక కొంచెం ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పక్కన కడాయి పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగా వేసి మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఉడికే కీమాలో కొంచెం పసుపు వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న మసాలాలన్నీ ఇప్పుడు రోట్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా పొడి అయిన దాంట్లో ఒక వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకోవాలి. ఇలా మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం, ఇలా ఈ మొత్తాన్ని ఇలా మెత్తగా నూరుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇలా ఫ్రెష్గా దంచుకున్న మసాలా ముద్దని ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ కీమాలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇది చూడండి, ఇలా మెత్తగా ఉడికింది. దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు 2 గంటల నూనె వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా సగం ఫ్రై అయ్యాక ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో ఫ్రెష్గా నూరి పెట్టుకున్న మసాలాని సగం వేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక టమాటా ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మూత పెట్టి సిమ్లో పెట్టండి. ఇప్పుడు చూస్తే ఎలా వేగిందో చూడండి. ఇప్పుడు మటన్ కీమా ఉడికించుకున్నాక ఆ ఉడికించిన వాటర్ అంతా తీసేసి ఇలా మటన్ కీమాని ఈ ఫ్రైలో వేసి ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసింది. ఒక 5 నిమిషాల సేపు మూత పెడితే ఇలా మటన్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వస్తుంది. ఇప్పుడు కారం 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకొని పచ్చివాసన పోయేదాకా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెడితే ఈ పచ్చివాసన అంతా పోయి ఇలా ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి, 1 స్పూన్. ఇలా సాల్ట్ వేసి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం నూరి పెట్టుకున్న మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాక చూసారా, ఇందులో వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ పైకి వచ్చింది. మన మటన్ కీమా కూడా చక్కగా కుక్ అయింది. ఇప్పుడు ఇలా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే మన మటన్ కీమా రెడీ.